సార్ నమస్తే సార్. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. నమస్తే అరుణ గారు. దేవినేని అవినాష్ గారికి లుకౌట్ నోటీసులట. ఆయన ఏదో దుబాయ్ వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి రప్పించారట శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. రోజా గారు జాడ తెలియట్లేదు, వంశీ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఒక పక్క రెడ్ బుక్ని ఓపెన్ చేశారు అంటున్నారు. రెడ్ బుక్ అరెస్టులు మొదలైనని మాట్లాడే పరిస్థితి. ఆడదాం ఆంధ్ర కేసులో సిఐడి నోటీసులు ఇచ్చిందట రోజా గారికి రమ్మని. సో ఇంక అరెస్టులేనా మిగిలిని? సార్, ఒక కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినది, వైసీపీ అయినా టీడీపీ అయినా మీరైనా నేనైనా, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడినప్పుడు కేసు యొక్క తీవ్రతను బట్టి కంపల్సరిగా కోర్టు వారి యొక్క పర్మిషన్ తోనే దేశం దాటాలి అనేది ఒక రూల్ ఉంది. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయిన పరిస్థితి అది. దేశం దాటాలి అంటే కోర్టు పర్మిషన్స్ ఉండాలి కేసులు ఉంటాయి అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇవాళ దేవినేని అవినాష్ గారి మీద కానివ్వండి, రోజా గారి మీద కానివ్వండి, ఇంకెవరి మీద కేసులు ఉన్నా సరే ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అరెస్ట్ విషయానికి వస్తే, అరెస్ట్ చెయ్యాలి నిజంగా రెడ్ బుక్ లో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి అంటే, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ గా చెప్తున్నాను ఈ విషయం. ఆ పేర్లు వేరే, వాళ్ళు వేరే ఉన్నారు. ఇప్పుడు కేవలం స్కామ్ మాత్రం ఓపెన్ చేశారు సార్. ఎంతమంది అరెస్టులు అంటున్నారు, ఎంతమంది కేసులు అంటున్నారు. ఇది కాకుండా ఇంకా ఉన్నారా? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అవును సార్, అవును సార్, ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేసింది స్కామ్ బుక్, రెడ్ బుక్ కాదు. స్కామ్ బుక్ లో ఉన్న పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. వాళ్ళని ఆటోమేటిక్ గా చట్టం శిక్షిస్తుంది. వాళ్ళని పార్టీలు ఏం శిక్షించక్కర్లేదు, రాజకీయాల్లో ఏం ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. క్లియర్ గా వాళ్ళు చేసినటువంటి స్కామ్లే వాళ్ళని తీసుకెళ్లి జైలు వాళ్ళకి పరిచయం చేస్తాయి. డెఫినెట్ గా ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ జరిగింది అప్పట్లోనే పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ఉండగానే కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులతో సహా పెద్ద ఎత్తున మాట్లాడిన విషయం. వాళ్ళకి ప్రైజ్ మనీ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నట్టుగా చూపించుకున్నారు. కానీ ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇప్పించారో ఆ డబ్బులు కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించి మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళు ఆ డబ్బుల్ని మాయం చేశారు అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టిన విషయం మనందరికీ తెలిసి, వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని కాకుండా అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ ఎంత ఉందని వివరంగా తీసుకుని ఈ రోజు బయట పెడుతున్నారు. అందులో రోజా గారున్నా, రోజు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా డెఫినెట్ గా చట్టం ప్రకారం శిక్షించుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో ఎలాంటి సందేహం మీకు ఎవరికి అవసరం లేదు. రెడ్ బుక్ అని భయపడక్కర్లేదు. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వాలా. సో అరెస్ట్ అయితే ఎవరో ఆపలేరు. స్కామ్లు అయితే భారీగా జరిగినాయి, పక్క ఆధారాలు ఉన్నాయి, అంతేనా? అందరికి సార్ క్లియర్ గా ప్రతి దాంట్లో ఏ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీకి అక్కడ పెట్టినటువంటి ఫండింగ్ కి జరిగిన తేడా ఎక్కడ ఏంటి అనేది క్లియర్ గా తెలుసు. ఒక రేషన్ వాహనాల విషయంలో కానివ్వండి, చెత్త బండ్ల విషయాల్లో కానివ్వండి,